నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. డయాబెటిస్ షుగర్ వ్యాధి బారిన పడిన వాళ్ళు వాళ్ళ ఆహారంలో ఎలాంటివి చేర్చుకుంటే షుగర్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఈ చక్కెర వ్యాధిని రివర్స్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, మనకి మ్యాక్సిమం షుగర్ అనగానే అసలు తగ్గదు అంటారు, చక్కెర వ్యాధి వచ్చిందంటే అసలు తగ్గదు అంటారు. ఆయుర్వేదంలో మనకి చక్కెర వ్యాధి వస్తే ఒకవేళ దాన్ని రివర్స్ చేసుకోవడానికి, అంటే అది పూర్తిగా తగ్గిపోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? సింపుల్గా చెప్పాలంటే పటిక, ఈ పటిక పొడి చేసి పొంగించాల నీళ్ళల్లో. పొంగించిన తర్వాత దింపేస్తే మళ్ళీ గడ్డ కడుతుంది. ఆ గడ్డ అయిన తర్వాత దాన్ని పొడి చేయాలి, పౌడర్ చేయాలి. ఓకే, చేసి దాన్ని సీసాలు డబ్బాలో పెట్టుకోవాలా. చిటికెడు అంటే ఇట్లా ఇట్లా తీసి ఎంత వస్తుంది అంత, సుమారు 5 గ్రాములు 6 గ్రాములే వస్తుంది. చిటికెడు అంటారు. ఆ చిటికెడు వేసుకోవాలా, నీళ్ళు తాగాల. ఓకే, దానికి ఇంకేమీ లేదు. ఇట్లా 40 రోజులు తినాల. 40 రోజులు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకోవాలా షుగర్ ఏ లెవెల్లో ఉందని. అప్పుడు ఇంకా అవసరం అనుకుంటే ఇంకో 40 రోజులు తినాలి. ఓకే, అప్పుడు సరిపోయింది, కంట్రోల్లో ఉంది అంటే మానేయాలి. అంటే స్పటిక అంటే మనకి నార్మల్గా బయట దొరికే తీపి పట్టిక లేకపోతే ఉప్పు పట్టిక? అదే పట్టిక ఒకటే రకం ఉంటుంది. తీపి పట్టిక వేరేగా ఉంటుంది కదా, కండ చక్కెర అంటారు. కండ చక్కెర అది వేరు, పట్టిక ఇది ఉప్పు. ఓకే, క్షార వస్తువుల్లో ఇది ఒకటి క్షారం. కాబట్టి ఈ పట్టికను పొంగించాల, అంటే శుద్ధి అవుతుంది. పొంగించి శుద్ధి అవుతుంది, దాంట్లో ఉన్న దోషం పోతుంది, శుద్ధి అవుతుంది. ఆ పట్టికను పొంగించిన తర్వాత మళ్ళీ ఆరబెడితే అది గడ్డ కడుతుంది. ఓకే, ఆ గడ్డను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలా. చిటికెడు రోజు పొద్దున సాయంత్రం చిటికెడు తినాల. దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఏమి ఉండదు, తినచ్చు. సింపుల్ అది, తగ్గిపోతుంది. మేము 21 మూలికలతోటి ఒక ఫార్ములా తయారు చేసాం ఈ షుగర్కే. ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు. అవును, వాళ్ళకి డౌట్ వస్తుంది. అవును, దాంతోనే పోతుందా, దాంతో పోతే ఇన్ని హాస్పిటల్కి ఇన్ని మందులు ఎందుకు అని అంటారు. కానీ పోతుంది, నమ్మల్ల. ఏదైనా నమ్మకంతో పని అవుతుంది. అవును, ఇక నమ్మనప్పుడు మేము 21 మూలికలు కలిపి చేసినాం. అవి పొడి చేసి మేము క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఓకే, హాస్పిటల్ ఇస్తాం. అవి ఇస్తే దాని మీద కాస్త వాళ్ళకు భరోసా. ఇక దానికి ఛార్జ్ అవుతుంది కదా, అది చెప్తాం. ఇంట్లో ఉచితంగా చేసుకునేది ఏది వద్దు, డబ్బులు పెడితేనే నమ్మకం. లేకపోతే ఒట్టిగా ఇచ్చినామనుకోండి, ఊరికే ఇస్తే అదేం పని చేస్తుంది, ఊరికే ఇచ్చాడు ఇట్లా మాట్లాడతారు, తేలిక అయిపోతుంది. అలా కాదు. ఇప్పుడు అది ఆ రకంగా మేము క్యాప్సూల్ ఇస్తాము. తర్వాత ఇంగ్లీకి రసాయనం అని దాన్ని శుద్ధి చేసి అదొక మాత్ర, కంది గింజంత మాత్రలు ఉంటాయి. ఓకే, అవి అది ఇది 2 కలిపి ఒక క్యాప్సూల్ ఈ మాత్ర వేసుకోవాలి. వేసుకుంటే ఒక నెలకే ఇస్తాం. నెల టెస్టింగ్ చేసుకోవాలి, కంట్రోల్ అయిందా మానేయచ్చు, లేదా 2 నెలలు. ఓకే, 2 నెలలు తినేయాలి. ఇట్లా ఇప్పుడు వేలాది మందికి ఇస్తున్నాం, మేము పని చేస్తున్నాం. 2 నెలలకు తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. అంటే షుగర్ పూర్తిగా పోనే అవసరం లేదు. అది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలంటారా? మళ్ళీ జన్మలో రాదు, రాదు. కాంబినేషను చాలా గొప్ప మూలికలన్నీ కలుపుతాం, దాన్ని మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏ రోగమైనా తగ్గిందంటే అది మళ్ళీ రాదు, ఇది గుర్తుంచుకోండి. ఆయుర్వేదంలో అలోపతి అట్లా కాదు, టెంపరీ, అప్పటికప్పుడు పనిచేస్తుంది. అవును, తర్వాత అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక అందువల్లనే ఇంత బలవత్తరంగా ఉండాలని చెప్పి మేము అట్లా తయారు చేసి పెట్టాం. ఓకే, సింపుల్గా ఎవరైనా చేసుకొని మీ ఇష్టం అని చెప్తాం. పైసలు ఖర్చుగా వేరే హాస్పిటల్కి పోయే అవసరం లేదు. ఇప్పుడు మేము అదే నాటు వైద్యం అనే పుస్తకం రాశాం కదా, ఆ పుస్తకాలు అన్నీ ఇటువంటి చిట్కా వైద్యాలు అన్నీ ఉన్నాయి.
ఓకే. ఆ పుస్తకం ఇంట్లో ఉంటే దాన్ని చదివి ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు మాట్లాడితే అంటే పరిగెత్తారు హాస్పిటల్కు. అది తప్పది. ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూస్తుంటాం, పురిటి నొప్పులతో తాళలేక నది దాటి ఎడ్ల బండిలో తీసుకొని వచ్చినారు. ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇంట్లోనే పురుడు చేయొచ్చు, ఏమి లేదు, సింపుల్. అవన్నీ చేయరు. అప్పుడు ఇదివరకు పూర్వం మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు, అవును. ముసలమ్మలు, వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మేము 10 మంది మేము పిల్లలం, మా అమ్మ ఏ హాస్పిటల్ పోలేదు ఎక్కడ. అంత నార్మల్ డెలివరీ. వీళ్ళు కావాలని పోతారు పని కట్టుకొని. దాన్ని మళ్ళీ పేపర్లు వేస్తాడు, నది 3 కిలోల నది దాటిపోయినారు, 5 కిలోలు పోయినారు, 6 కిలోలు పోయారు, పురిటి నొప్పులతో ఉన్న ఇట్లా ఇలా మాట్లాడారు. అన్నీ దండుగా చేసే పని. ఆ అవస్థలో వీళ్ళ అవస్థలు చూసి డాక్టర్లు ఇంకా పెంచుతారు. అవును. డబ్బు వేలు వేలు బిల్లు వేస్తారు. అది బాగుంటుంది. ఇలా ఇంట్లో ఏమీ లేదు. ఇవి మేకప్ ఇంటికలు ఉన్నాయి కదా, ఆ మేకప్ ఇంటికలు బాగా పిసుకాలి, నెయ్యి వేడి చేసి ఆ నేతిలో కలిపేయాలి. ఆ నెయ్యి ఒక సగం పెద్ద గ్లాసు, దాంట్లో సగం తాపించేయాలి, ఒక సగం ఏమో ఈ భాగం అంతా రుద్దాలి. 5 నిమిషాల్లో పిండం బయటపడాలి. ఏం నొప్పులు లేవు, ఇప్పులు లేవు. ఇటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు పరిగెత్తారు అంటే పరిగెత్తాడు, బండ్లు కట్టుకొని పోయినాం, మోసుకొని పోయినాం, సైకిల్ మీద తీసిపోయినాం. ఎవడు చెప్పాడు నిన్ను బొమ్మని? ఇది చేసుకోవచ్చు కదా, చెయ్యరు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, తెలియక పాపం అలా అవస్థ. తెలియక కొంతమంది తెలిసినా కూడా వాళ్ళు పోతారు. ఎందుకంటే 60-70 వేలు కట్టాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, అనవసరంగా ఆపరేషన్ చేస్తారు. అవును. చిన్న ఆపరేషన్ పెడతారు, అనవసరం. ఇవన్నీ ఇచ్చేస్తుంటారు. మరి దాన్నే నమ్ముతారు, అక్కడే పరిగెత్తారు. వాళ్ళు మనం చెప్పినా కూడా వినరు. అట్లా అప్పుడు ముసలమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ బాధ లేకుండా కాన్పు చేసేవాళ్ళు ఊర్లలో. ఇప్పుడు ఊర్లలో పెద్దవాళ్ళు కూడా ఎవరు కనపడరు కదా. అవును. వాళ్ళు ఉండనీరు అక్కడ, అంత పంపించేస్తున్నారు. గురుగారు, మనకి జుట్టు బాగా పెరగాలి అంటే ఏం చేయాలి అంటారు? జుట్టు పెరగడానికి మెంతులు చిన్నప్పుడు శిశువులుగా ఉన్నప్పుడే అప్పుడే జుట్టు రాకపోతే మెంతులు, మెంతాకు, మెంతి కూర వేసి రుచి పిల్లలకు అప్పుడే పెడతారు. ఎందుకంటే జుట్టు ఒత్తుగా రావాలని. కాబట్టి ఇప్పుడైనా కూడా జుట్టు ఎక్కువ రావాలంటే ఈ మెంతులు, తర్వాత నల్ల ఉమ్మెత్తు, నల్ల ఉమ్మెత్తు చెట్టు, తర్వాత నీలియాకు, ఇవన్నీ, తర్వాత గుంటగలగరాకు. ఓకే. ఇవన్నీ కాస్త కలిపి చూర్ణం చేసి అవి రోజు రాత్రిపూట రాసుకోవాలి, నెత్తికి రాసుకొని బట్ట కట్టుకోవాలి. పొద్దున్నే కుంకుడుకాయ కానీ సీకాయతో కానీ స్నానం చేయాలి. కుంకుడుకాయ కానీ షాంపూలు పెట్టకూడదు. ఓకే. కుంకుడుకాయ కానీ సీకాయ కానీ అట్లయితే పెరుగుతాయి. అంటే మనకు పెరగడం అంటే 30-35 ఏళ్ళ వరకు కూడా పెరుగుతాయి. ఆ తర్వాత కష్టం. అది ఉన్న వెంట్రుకలను కాపాడుకోవాలంటే రాలిపోకుండా. అప్పుడు ఈ నల్ల ఉమ్మెత్తు నువ్వుల నూనెలో బాగా మసాలా పెట్టాలి. ఓకే. ఇంత ఆకు తెచ్చి దంచి, ఒక నల్ల ఉమ్మెత్తు ఆకు, పువ్వు కాదు, నల్ల ఉమ్మెత్తు ఆకు ఓకే, దంచి నూనెలో, అంటే నువ్వుల నూనెలో బాగా మరగబెట్టాలి. ఓకే. మరిగిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి బాటిల్లో పెట్టుకొని అది రాసుకోవాలి. ఏ నూనెలో? నువ్వుల నూనె. నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె మంచిది, వేరే నూనెలు వాడకూడదు. ఇప్పుడు కొబ్బరి నూనె, పల్లి నూనె ఇట్లాంటి పనికిరావు. నువ్వుల నూనె పనిచేస్తుంది. అయితే అట్లా రాసుకుంటూ ఉండాలి ఆ నూనెతోటే. ఓకే. కానీ జుట్టు
ఉన్న జుట్టు రాలిపోదు. మ్మ్. తర్వాత తెల్ల వెంట్రుకలు రావు. ఓకే, తెల్ల వెంట్రుకలు కూడా రావు. రావు. మ్మ్. నలుపు అట్లే కంటిన్యూ అవుతుంది. ఓకే. కాబట్టి అది ఇంక ఓపికతో చేసుకోవాలి. లేదంటే ఇక ఈ గురివింద చెట్టు, మ్మ్. గురివింద చెట్టు, తెల్ల గురివింద, తెల్ల గులివింద. ఓకే. దాని ఆకు తెచ్చి మెత్తగా నూరి బాగా నెత్తిపడి బట్టతల వాళ్ళకి, బట్టతలకి వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అది రోజు రాత్రిపూట రాయాలి. అటు సుమారు 20 రోజులు 40 రోజుల దాకా రాస్తే మంచిది. మ్మ్. రాసుకొని పొద్దున్నే స్నానం చేసుకోవాలి. ఇలాగ చేస్తే వెంట్రుకలు లేకపోయినా కూడా వస్తాయి. అచ్చా. ఓకే. వస్తాయన్నమాట. ఇప్పుడు కొంతమందికి పేను గురువుడు అంటారు. మ్మ్. మ్మ్. అక్కడక్కడక్కడ ప్యాచీలు అయిపోతాయి. మ్మ్. దానికి కూడా ఈ ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త అయినా సరే మ్మ్. ఆకు మెత్తగా నూరి అక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకలు వచ్చేస్తాయి. తర్వాత ఈ ఉమ్మెత్తుతోటి చుండ్రు గిండ్రు ఇవి ఏమున్నా పోతాయి, మ్మ్. క్లీన్ అయిపోతుంది. ఆ ఉమ్మెత్తి చాలా పని చేస్తుంది, నల్ల ఉమ్మెత్తి అయితే. ఓకే. ఇక టెంపరీ కావాలంటే ఈ తెల్ల ఉమ్మెత్తు ఈ వెంట్రుకలు రావడానికి అక్కడక్కడ ప్యాచీలు అయితే తెల్ల ఉమ్మెత్తి కూడా పనిచేస్తుంది. పనికి వస్తుంది. ఓకే. ఆకు కూడా నూరి పెట్టుకోవాలి, అటు పెడితే వస్తుంది. మరి భోజనంలోని ఏమైనా చేర్చుకోవాలంటారా? భోజనం ఆహారంలోన, ఆ. ఆహారంలో కూడా సరైన భోజనం అంటే ఇప్పుడు బలవత్తరమైన ఆహారం అంటే మనకి ఇప్పుడు దొరికేటన్నీ కల్తీనే కదా. అవును. కాబట్టి దీనికి ఎక్కువ ఈ మధుమాంసాలు పనికిరావు. సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఓకే. ఆకుకూరలు, కాయగూరలు, దీంతోనే ఎక్కువ బలం వస్తుంది, మనిషికి తేజస్సు వస్తుంది. ఓకే. ఈ మాంసాహారం మంచిది కాదు. మ్మ్. మ్మ్. మాంసాహారం అస్సలు తినకపోతే మంచిది ఈ రోజుల్లో. ఓకే. దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి మాంసాహారంతో. దాంట్లో జాగ్రత్త ఉండాలి. ఆహారంలో మనం తినే ఆహారంలో ఇప్పుడు మెంతి కూర, మ్మ్. అది ఎంటుకలకు పని చేస్తుంది, ఆహారానికి కూడా బలము, ఓకే. కండరాలకు కూడా బలము. ఏది మెంతి కూర, మెంతికూర. ఆకు. అట్లనే ఈ పాలకూర, చిర్రి కూర, మ్మ్. ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి, అటువంటివి వాడాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం లేదు, ఏది దొరికితే అది ఆ రోడ్ల మీద బండ్ల దగ్గర తినేయడం, టిఫిన్ సెంటర్ ఆడవాళ్ళు పెట్టి తినడం, ఇట్లా చేస్తుంటారు చాలామంది. మ్మ్. మ్మ్. వాళ్ళకి ఎవరికి చెప్పాలా, వాళ్ళ టైం అది. వాళ్ళు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే చేయలేరు పరిస్థితులు. అందువల్ల ఇప్పుడు ఎక్కడ పడితే వాళ్ళు ఏమి నూనె వాడతారో తెలియదు బయట రోడ్ల మీద. మ్మ్. మ్మ్. ఇప్పుడు టిఫిన్ సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఎక్కువ సెంటర్లో కూడా ఆహారం కూడా మంచిది కాదు. అక్కడ ఇడ్లీ కానీ, ఆ ఇడ్లీ కూడా ఏం చేస్తున్నారు, మినపప్పు ఎక్కువ పెట్టడం లేదు, మినపప్పు కలపడం లేదు, ఒట్టి బియ్యపు రవ్వ, రైస్ కేకుల్లాగా. అవును. ఈ రైస్ కేకులే పెడుతున్నారు. అది ఆ ఇడ్లీలు ఏమి లాభం లేదు. మినపప్పు బలము, బియ్యం ఏం మామూలు అది. మ్మ్. మ్మ్. కాబట్టి ఇక వాళ్ళు దోశ అంటే ఎప్పుడెప్పుడో పులిసిపోయిన పిండి అవన్నీ పెట్టి అవన్నీ వేస్తారు, అవే తింటుంటారు. అట్లా తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మ్మ్. జాగ్రత్త ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఈ జుట్టుకు దేనికి ప్రమాదం ఉండదు. ఓకే. తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కల్తీ ఆహారం తీసుకోకుండా స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి. మ్మ్. ఎప్పుడు మనం తినే ఆహారం కొంచెమైనా మ్మ్. వేడివేడిగా ఇంట్లో వండించుకొని తింటే అది వేరే సంగతి. ఓకే. మనం బయట ఏ ఆహారం అంటే తినడం. రెండోది, ఇప్పుడు ఈ నాన్ వెజ్లో బిర్యానీ తినడం ఎక్కువైపోయింది. మ్మ్. మ్మ్. పూజారులు కూడా తింటున్నారు. బీరు బిర్యానీ. వాడు దేవుళ్ళ గుడిలో పూజ చేస్తాడు, పోతూ బిర్యానీ తీసుకొని పోతాడు ఇంటికి. చాలామందిని చూసిన నేను, నా శిష్యులే ఉండి అట్లా. ఎందుకురా ఈ పని చేస్తామంటే
ఏమో తినబుద్ధి అవుతుంది తిన్నా అంటాడు. అది మంచిది కాదు పద్ధతి. కాబట్టి ఆ బిర్యానీ ఏంది, వాళ్ళు ఇక్కడ ఉప్పల దగ్గర ఇదివరకు ఒక ఇది బట్టి పెట్టారు. ఎముకలు పశువులవి మనుషులవి అన్ని ఎముకలు వేసి ఆయిల్ తీస్తారు. దాంట్లో ఆ ఆయిల్ బిర్యానీలో కలుపుతారు. అప్పుడు పేపర్లో వచ్చింది అవును ఇట్లా చేస్తున్నారని. ఆ ఆహారం తింటే మనిషి ఏమవుతాడు? డేంజర్ కదా. అవును కానీ వీళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది. దీంట్లో ఏమేమి వేస్తారో తెలియదు. దానికన్నా వెజిటేబుల్ బిర్యానీ వండుకొని తినచ్చు ఇంట్లో. ఓకే. మరి అసలు అట్లా చేయరు కదా. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ బిర్యానీలు కావాలా. ఈ ఆహారంలో కూడా అభిరుచులు మారిపోయినాయి. మనుషుల యొక్క క్రమశిక్షణ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తినడం, ఇష్టం వచ్చిన టైంలో తినడం, టైం కూడా సరిగా అబ్జర్వ్ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం ఎట్లుంటుంది? ఆరోగ్యం మనిషికి తొందరగా అంటే ఇప్పుడు ఇదివరకు మనకు మ్యాక్సిమం లైఫ్ 50 years, అవును ఎక్కువ లేదు. ఆ స్థితికి మనమే తెచ్చుకున్నాం. కానీ జ్యోతిషరీత్యా 120 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్. ఓకే. 120 సంవత్సరాలు ఎవడు బతుకుతున్నాడు? ఎవడు ఉండడం లేదు. తర్వాత శ్రీకృష్ణుడు ఒకడు 126 సంవత్సరాలు బతికాడు. మరి మనం కృష్ణుడిలాగా కాదు కదా. కాబట్టి మనం కనీసం ఈ నియమాలు పాటిస్తే 90-100 వరకు కన్నా బతకచ్చు హాయిగా, రోగాలు లేకుండా. అవి పాటించడం లేదు కదా. అందుకని మనం ఏం చేయాలా? ఇప్పుడు లోకానికి ఎవరు చెప్పలేరు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వాళ్ళకి టైం ఉండదు, ఓర్పు ఉండదు. ఇదివరకు ఎవరైనా ముసలి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ ఆశ్రమాలకు పంపించేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు, బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు. ఆ ముసలి వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చలేరు. పిల్లలే కన్న బిడ్డలే. మరి పరిస్థితులన్నీ ఇట్లా తారుమారైపోయినాయి కదా. అందువల్ల ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతిలో ఉండాలి. ఆ పద్ధతి కాదంటే మరి ఆరోగ్యం చెడిపోతుంది. ఎక్కువగా రోజులు బతికేవాడు, ఎక్కువ కాలం ఉండవలసిన వాడు తొందరగా చనిపోతాడు. గురుగారు, మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సింపుల్. ఇప్పుడు మనం తినే ఆహారాలు పదార్థాలు ఎన్ని కాస్త గడిబిడి ఉన్నాయి కదా, సరిగా లేవు. అందువల్ల పొద్దున లేవగానే సొంటి కొమ్ము 1 ఇంచి అంత సొంటి కొమ్ము, పొడి కాదు, ఆ కొమ్ముని దంచాలి. ఇంత బెల్లం అంటే 10 గ్రాములు అంత బెల్లం దాంట్లో వేసి దంచి కలిపి దంచాలి, తినాలి పొద్దున్నే. ఇట్లా రోజు ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు, నెల కూడా తినచ్చు. తింటే తప్పేమీ లేదు, దానివల్ల నష్టం లేదు. ఫ్రీ మోషను, ఆకలి పుడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆకలి అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, తేలిగా అవుతుంది కదా ప్రాణం. సింపుల్. ఆ మాత్రం చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు. హాస్పిటల్కి పోయే అవసరం లేదు. దానికి మళ్ళీ ఈ మోషన్స్కి వేసుకోవడానికి అవసరం లేదు. మోషన్స్ కూడా కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మోషన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అది చాలా అవసరం చేస్తే. ఎందుకంటే లోపల ఇటువంటి ఏదైనా పదార్థాలు ముడిపడి ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు కాలంలో నీళ్లు పోతుంటాయి, పక్కన పాచి అట్లే ఉంటుంది. అవును, నీళ్ళు పోతూనే ఉంటుంది, పాచి ఉంటుంది. ఎవరికైనా చెప్తే మోషన్ తీసుకు నాకు ఫ్రీ మోషన్ అండి, నాకేం లేదండి అంటాడు. ఈ పాచి అక్కడ పక్కన అట్లే ఉంది, నీళ్లు పోతూనే ఉంటాయి. వాడు అదే గమనిస్తాడు, నాకు మోషన్ వస్తుంది నాకెందుకు అంటాడు. అట్లా కాదు, అక్కడ మురిగిపోయినవి కొన్ని ఉంటాయి లోపల పేగుళ్ళు. అవన్నీ క్లీన్ కావాలంటే మోషన్స్ తీసుకోవాలి. కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఏం తీసుకోవాలి దానికి?
మోషన్స్ వచ్చేలా చేయాలి. ఏం చేయాలి దానికి? మోషన్స్కి ఇప్పుడు తినే పదార్థాల వల్ల వచ్చేటి కొన్ని ఉన్నాయి, అవి చేయలేరు. తర్వాత ఏదైనా ఆయుర్వేదంలో టాబ్లెట్స్ దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. లేదంటే నేపాలి గింజలు, ఆముది గింజల్లాగా ఉంటుంది నేపాలి, అవి బాగా ఏగించి పప్పు తీయాలి. లోపల పప్పు ఒక భాగం పప్పు, 2 భాగాలు తిరుపల చూర్ణం కలిపి మెత్తగా దంచాలి. కొద్దిగా తేనె వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి, గాజు సీసాలో పెట్టుకొని అప్పుడప్పుడు ఇంట్లో అందరికీ వేయచ్చు, అందరూ వాడుకోవచ్చు. అది సింపుల్, అది కూడా ఏం పెద్ద కష్టం కాదు. చేసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది 2 నెలలకు 3 నెలలకు. నేపాలి గింజలు, తిరుపల, అంతే. త్రిఫల, నేపాలి గింజలు ఈ 2 కలిపి చూర్ణం చేసుకొని తినాలి. చూర్ణం తెచ్చుకొని దీంట్లో కలుపుకోవచ్చు, కొద్దిగా కలిపి అంటే 2 భాగాలు చూర్ణం, 1 భాగం నేపాలి గింజలు, అలా చేయాలి. చేస్తే చాలా సింపుల్, ఇంట్లో అందరూ తినచ్చు అప్పుడప్పుడు. మంచి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వాడాలి, అయితే ఫ్రీ అయిపోతారు. గురుగారు, మనకి జీర్ణశక్తి పెరగాలి అంటే, మనకి అజీర్ణం ఉంది, అజీర్ణశక్తి పెరగాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒకవేళ అజీర్తి చేస్తే ఎలాంటి మందులు వాడాలంటారు? దానికి జీర్ణ సంజీవిని అని మేము ఒక పొడి చేసి పెట్టాము. జీర్ణ సంజీవిని తిన్న తర్వాత అంత పొడి వేసుకుంటే నోరు టేస్టీగా వస్తుంది, రుచికరంగా వస్తుంది నోరు. తర్వాత అది తిన్న తర్వాత ఇప్పుడు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగా అవి ఎందుకంటే మేము ఆ ఫార్ములాస్ 4-5 రకాల వస్తువులు చెప్తే చేసుకోలేరు, అన్నీ దొరకవు. అటువంటిది జీర్ణ సంజీవని అని మేము ఇస్తాం, అది హాస్పిటల్లో ఉంది. కాబట్టి దానికంటే ఇది పొద్దున పూట ఈ శొంఠి బెల్లం దంచి తినడమే గొప్ప పని. దానివల్ల ఏం ప్రమాదం లేదు. బెల్లం శొంఠి ఏముంది, ఏం ప్రమాదం లేదు, అందరూ తినచ్చు, జీర్ణం అవుతుంది. శొంఠి ఇటు జీర్ణశక్తికి శొంఠి బాగా పనిచేస్తుంది, దాంట్లో బెల్లం కలపాలి. రెండవది ఆయుర్వేద పద్ధతి ఏంటంటే రోజు బెల్లం ఒక 5 గ్రాములు 10 గ్రాములు తినాలి డైలీ. దాంట్లో ఐరన్ ఉంటుంది, బాడీలో ఐరన్ తక్కువైతే ఐరన్ ఫుల్ఫిల్ అవుతుంది, కాబట్టి చాలా మంచిది. ఏది బెల్లం తినాల, తినరు కదా ఎవరు, అందరూ పంచదార వెనకే పడతారు. గురుగారు, పీసీఓడి మనకి గర్భసంచిలో నీటి బుడగలు ఇవి ఎందుకు వస్తాయి, అసలు వచ్చిన తర్వాత వీటిని ఎలా తగ్గించుకోవాలంటారు? ఇప్పుడు ఈ గర్భసంచిలో నీటి బుడగలు అంటారు. అయితే ఇవి తినే ఆహారం వల్ల, ఇప్పుడు ఇక వాతావరణం దీనివల్లనే ఇక ఇటువంటివన్నీ వస్తుంటాయి చాలామందికి. అయితే దీనికి నవసారం అని దొరుకుతుంది, బయట షాపుల్లో దొరుకుతుంది. ఆ నవసారం పచ్చి నవసారం చెక్కలు ఉంటుంది, దాన్ని తెచ్చి మెత్తగా దంచి నీళ్ళల్లో మసలబెట్టాలి. నీటిలో మసలబెట్టి మళ్ళా ఒక ప్లాస్టిక్ కవర్లో పరిచి దాంట్లో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పొడి అవుతుంది. ఆ పొడిని క్యాప్సూల్, ఎంటీ క్యాప్సూల్లో నింపాలి. ఆ క్యాప్సూల్ నింపిన తర్వాత పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చేసుకోవాలండి క్యాప్సూల్. అట్లా ఒక 40 రోజులు, నెల 40 రోజులు చేసుకొని టెస్ట్ చేయించుకోవాలి ఉన్నాయా లేదా అని. ఉంటే ఇంకొక నెల వాడాలి. కొంతమందికి ఫస్ట్ మంత్లోనే కరిగిపోతాయి అవి, దానికి ఆపరేషన్ అవసరం లేదు. ఆ ప్రకారంగా తేలిగా ఇవి తగ్గిపోతాయి. అవి కరిగిపోయి మళ్ళీ లైఫ్లో రావు. అవునా? కానీ డాక్టర్లు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వస్తాయి. ఈ ఆయుర్వేదం మందు వాడినందువల్ల అట్లా రావు, తిరిగి రావు. ఒక్కసారి చేస్తే చాలు. నవసారం తీసుకొచ్చి ఆపరేషన్ అవసరం లేదు, ఏం లేదు. లోపల బల్ల కానీ గడ్డలు కానీ
ఈ ఈ పిసిఓడి కానీ ఇలాంటివి ఏమున్నా కరిగిపోతాయి ఓకే దీంతో. ఆ ఒక్కటే అంత పని చేస్తుంది. ఓకే అది మరి చేసుకోవాలా. నేను చాలాసార్లు చెప్తున్నాయి ఇట్లా, మీరే చేసుకోండి, మీకు అవసరం లేదు, డాక్టర్ దగ్గర పోయి అవసరం లేదని. ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఇస్తారా? మేము ఇస్తాం. ఓకే, మా దగ్గరికి వస్తారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేరు, ఓపిక ఉండదు, చాలామందికి వస్తారు మా దగ్గరికి వస్తారు, వస్తే ఇస్తాం మేము. ఓకే, మా దగ్గర రెడీగా ఉంటుంది. అది ఉన్నది లేనిది టెస్ట్ చేసుకొని మీ దగ్గరికి రావాలంటారు. ఓకే, ఒకసారి వచ్చిందని తెలిస్తే మీ దగ్గరికి వస్తే మందులు ఇస్తారు. మళ్ళీ రాదు, ఆపరేషన్ అవసరం లేదు, ప్రతిదానికి ఆపరేషన్ అవసరం లేదు. ఓకే, సరే, ఇంకా డాక్టర్లు అయితే ప్రతిదానికి చెప్తారు, భయపెడతారు. నీ ప్రాణం పోతుంది, ఇలాంటి నీకేమన్నా అవుతుంది, నీకు కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, ఇట్లా భయం పెట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అవును, ఆపరేషన్ ఆపరేషన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు మళ్ళీ వచ్చినాయి చాలామంది. అట్లా వచ్చిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఓకే, రెండోసారి వచ్చిన వాళ్ళు తగ్గించినాం. వేల మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మేము సుమారు 50 ఏళ్ళ నుంచి చిక్కడపల్లి మా క్లినిక్ ఉంది. ఎంతమందికి ఇచ్చింటాం? లక్షల్లో పేషెంట్లు. కాబట్టి అందరూ రారు కదా. అవును, డబ్బు వ్యామోహం. డబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు వాడు చిరంజీవి గారు ఫ్యామిలీ మొత్తం ప్యారిస్ వెళ్ళాడంట. ఏది? ధనమదం. ధనం ఉంటే ఎవరికైనా పేదోళ్ళకు పంచాలా, లేదంటే ఎవరికైనా సాయం చేయాలా. వీడు ఏం చేస్తాడు? ఎందుకు పోవాలి ప్యారిస్? క్రికెట్ చూడడానికి. ఇట్లుంటుంది. పైసలు ఉంటే మనిషికి అట్లా పిచ్చి కోరికలు వస్తాయి. ఆ పిచ్చి కోరికలు ఉండకూడదు మనిషికి. ఓకే గురువు గారు, మొటిమలు వస్తే ఏం చేయాలంటారు? మొటిమల కంటే ఇప్పుడు నవనీతం అని మేము క్రీమ్ తయారు చేసినాం. అది చెప్తే చేసుకోలేరు కానీ చెప్తాను. ఓకే, గుగ్గిలం నూనె వేడి చేసి, నువ్వుల నూనె వేడి చేసి దాంట్లో పొడి గుగ్గిలం వేసిన తర్వాత అది కాస్త కాలిన తర్వాత దింపేసి దాంట్లో ఈ గుగ్గిలం పొడి వేసి దింపేసి నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే చల్లగా 2-3 లీటర్లు నీళ్లు పోయాలి. అప్పుడు పైన అదంతా తేలుతుంది. దాన్ని బాగా పిసకాలి. 1 గంట సేపు పిసితే మన వెన్నలాగా వస్తుంది బయటికి. ఓకే, అదే ఆ వెన్న, దానికి ఇంకేం కలిపేది లేదు. ఆ వెన్న రాసుకోవాలి. ఈ యూనియన్లు పనిచేయవు. ఇది ఆయుర్వేదం. అది రాసుకుంటే చాలు. మరి అట్లా చేసుకోగలరా ఎవరన్నా? చేసుకోవచ్చు. చాలామంది చెప్పినా చాలామంది చేశారు, చేసుకున్నారు, చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలా చేసుకోవచ్చు. అది మొటిమలు రావు. తర్వాత ఫేసు కాస్త చామన ఛాయ ఉండే వాళ్ళు కూడా తెల్లగా వచ్చేస్తుంది ముఖం. ఓకే, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. చాలా పని చేస్తుంది. ఒకటే ఐటమ్ గుగ్గిలం కూడా ఏది క్రీముకి పనికొచ్చే గుగ్గిలం అని తెచ్చుకోవాలి. అక్కడ గుగ్గిలంలో 4-5 రకాలు ఉన్నాయి. ఓకే, అది కిలో 60 రూపాయలు 70 రూపాయలు ఉండే, ఇప్పుడేమో 100-200 చెప్తున్నారు. ఓకే, అది తెచ్చుకోవాలి. ఎంత 5 కిలోన 100 గ్రాములు తెచ్చుకోవాలి. పొడి చేయాలి. దాన్ని పొడి చేసి నూనె వేడి చేసి. నూనె ఎంత నూనె వేయాలి? ఒక 100 గ్రాముల గుగ్గిలానికి ఎంత నూనె వేయాలి? చటాకు అంటే 50 గ్రాములు. 50 గ్రాముల నూనె సరిపోతుందా? నూనె సరిపోతుంది. దాంట్లో నూనె వేడి అయిన తర్వాత దాంట్లో వేసి కలపాలి. కలిపి దించేయాలి. ఓకే, దించి చల్లీళ్ళు పోయాలి. పోస్తే అది పైకి తేలుతుంది. ఓకే, దాన్ని పట్టి బాగా పిసకాలండి. అది మనం ఎట్లా వెన్నీట్లో వచ్చేస్తుంది అంతా మెత్తగా. అదంతా పైకి తీసుకొని డబ్బాలో పెట్టుకోవాలి. అది ఎంత కాలమైనా ఏడాది పెట్టండి నిలువ ఉంటుంది. ఏం చెడిపోయేది కాదు. అది రోజు పొద్దున్నే రాసుకోవాలి. ముఖానికి ఈ చర్మం కూడా స్మూత్గా వస్తుంది దానివల్ల. నువ్వుల నూనె గుగ్గిలం, ఈ రెండు నువ్వుల నూనె గుగ్గిలం. ఒక 100 గ్రాముల గుగ్గిలానికి 50 గ్రాములు నువ్వుల నూనె సరిపోతుంది.
ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.